దావోస్ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. దావోస్ కి వెళ్లి ఏపీకి పెట్టుబడులేవి రాకపోగా తెలంగాణ, మహారాష్ట్రాలకు మొత్తం వెలువెత్తడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏపీకి పెట్టుబడులు రాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలైతే వస్తున్నాయి. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చి ఏపీకి ఎందుకు ఈ దుస్థితి అని జనాలు నిలదీసే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తెలంగాణకు పెట్టుబడులు, ఏపీకి కట్టుకథలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ తో దెప్పి పొడుస్తున్నారు నెటిజన్లు. ఉదాహరణకు టీడీపీ అనుకూల పత్రికలు తెలంగాణ, ఆంధ్ర ఎడిషన్లలో ఇవాళ దావోస్ పెట్టుబడులపై వచ్చిన కథనాల్ని చూస్తే ఎవరికైనా ఇది సులువుగా అర్థమవుతుంది. తెలంగాణ ఎడిషన్ లో దావోస్ ధమాకా అనే బ్యానర్ తో శీర్షిక కథనం మొదలైంది. దుమ్ము రేపిన తెలంగాణ బృందం, 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు అనే సబ్ హెడ్డింగ్స్ తో వివరాలను రాశారు. అయితే ఇదే పత్రికలో ఆంధ్ర ఎడిషన్ పరిశీలిస్తే మళ్ళీ ఏపీ బ్రాండ్ అనే బ్యానర్ హెడ్డింగ్ తో కథనం. దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ అంటూ సబ్ హెడ్డింగ్. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సానుకూలత గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అక్కడ వివరించారట. ఏపీకి పెట్టుబడులేవి రాలేదని టీడీపీ అనుకూల పత్రికలే రాశాయి. కింద పడ్డో అదో లఘు అన్నట్టుగా పరుగు కాపాడుకునేందుకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏవేవో కట్టు కథలన్నీ రాస్తున్నారని జనాలు ఇప్పుడైతే మండిపడుతున్నారు. గొప్పలు చెప్పడంలో తండ్రికి మించిన తనయుడుగా లోకేష్ తయారయ్యారని వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంలో దావోస్ లో ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ దావోస్ కు రావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఆంధ్ర ఈజ్ బ్యాక్ అని చెప్పుడే అని అన్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పడానికి నారా లోకేష్ దావోస్ వెళ్ళారని చెప్పుకొచ్చారు. ఈ మాత్రం చంపడానికి దావోస్ వెళ్ళాలా అని కూటమి నేతలు సైతం ఇప్పుడు అనుకునే పరిస్థితి వస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీం దావోస్ పర్యటనలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం, పెట్టుబడులు రాకపోవడంపై కూటమి నేతల్లో కూడా అసంతృప్తి మొదలైంది. మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కూడా వారిలో కనిపిస్తోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి టీడీపీ అనుకూల మీడియా కట్టుకథల సంగతి పక్కన పెడితే చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మాత్రం దారుణంగా పడిపోయిందని, దావోస్ పర్యటనలో అది తేలిపోయిందనే ఆవేదన టీడీపీ నేతల్లో కూడా కనిపిస్తోంది. అయితే తమ ఆవేదనను మనసులోనే దిగముందుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు టీడీపీ నేతలది.